నేను ఏ సమస్యలైనా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వలో జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వల్లంభట్ల రమాదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. రమాదేవి గ్రామాభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, సదుపాయాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె భర్త, మామ, మరిది సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ సేవలు చేసినందున ప్రజల ఆశీర్వాదం కోరారు. ఎన్నికల వేళ గ్రామంలో రాజకీయ సందడి కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా భువనగిరి అడ్డగూడూరు మండలం గ్రామం లక్ష్మీదేవి కాలనీ నుంచి గ్రామ సర్పంచ్గా నేను నిలబడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ ప్రజలందరూ అవకాశం ఇచ్చి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈ గ్రామ అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తానని అంటున్నాను. ప్రతి గ్రామ ప్రజలందరూ ఏ విషయం వచ్చినా నాకు భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జనరల్ మహిళా అవకాశం వచ్చినందున నా యొక్క శ్రీమతి వల్లంభట్ల రమాదేవి గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. కత్తెర గుర్తుగా వచ్చింది. గత 30 ఏళ్ల క్రితం లక్ష్మీదేవి గ్రామ పంచాయతీ అందరు సహకారం తీసుకొని యువత కానీ మహిళలు కానీ అన్ని వర్గాల వారితో కలిసి పనిచేస్తాం. ఈ అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి మేము ఈ గ్రామానికి చేసిన సేవను గుర్తించి లక్ష్మీదేవి గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థులను కానీ మేము బలపరిచిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుల అభ్యర్థులను కానీ చేయాలని కోరుకుంటున్నాం. సర్పంచ్ గారి కత్తెర గుర్తు